ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని వర్ధనపేట 3వ వార్డు మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ అన్నారు. అంతకుముందు వర్ధనపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేతలతో కలిసి కౌన్సిలర్ అభ్యర్థి అఫ్జల్ ఎమ్మెల్యే నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అఫ్జల్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నాగరాజు సహకారంతో 3వ వార్డులో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా 3వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం 3వ వార్డు ఇన్ఛార్జ్ జెన్ను అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని అఫ్సర్ వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు ఇన్ఛార్జ్ జెన్ అనిల్ కుమార్, సీనియర్ నాయకులు చింద ప్రకాష్, ఎస్ఎస్ఎల్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు కడారి రణధీర్, 56వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు శనిగరపు అనిత, నాయకులు ప్రభాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నాతో కలిసి వచ్చేందుకు పెద్దలు అనిల్ గారు ఇంకా మిగతా సోదరులందరూ నన్ను గెలిపించే బాధ్యత తీసుకొని వాళ్ళు పనిచేయడానికి వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళ పైన నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా. మొట్టమొదటిసారి నాకు టికెట్ వచ్చింది. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసి గెలుస్తానని నాకు విశ్వాసం ఉన్నది. ఆ వార్డులో కూడా అందరికీ నేను సుపరిచితుని. మొదటి నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి అందరు గుర్తుపడతారు, అందరు దగ్గరి వాళ్ళు. అలాగే ఆ కాలనీలో ఎక్కువ హరిజన కుటుంబాలే ఉన్నాయి. చాలా దీనావస్థలో ఉన్నాయి. గత 30 ఏళ్ల నుంచి ఇళ్ళు లేక ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లలోనే వాళ్ళు ఇప్పటికీ నా మూడు కుటుంబాలు కాపురం చేస్తున్నాయి. అవన్నీ తీర్చడానికి నేను ప్రత్యేక శ్రద్ధతో, పెద్దల ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి నాగరాజు గారి ఆశీస్సులతో నేను పూర్తి చేస్తానని ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. దయచేసి నాకు 3వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి, నాకు ఓటేసి చేయి గుర్తుకు నాకు ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట మున్సిపాలిటీలో మరి 3వ వార్డు అభ్యర్థిగా అఫ్సర్ అన్నన్ గారిని మరి మా గౌరవ ఎమ్మెల్యే నాగరాజ్ అన్న గారు మరి డిక్లేర్ చేయడం జరిగింది. మరి అఫ్సర్ అన్న గురించి ఒకటే చెప్పాలి. 50 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఒక కార్యకర్తగా మరి ప్రజలలో ఉన్నాడు. మరి ఫస్ట్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఒక కార్యకర్తగా ఉన్నందుకు ఈరోజు మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి అది గుర్తించి అఫ్సర్ అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. అఫ్సర్ అన్న అనే వ్యక్తి ఆ 3వ డివిజన్లోని 3వ వార్డులో అందరికీ సుపరిచితుడు, మచ్చలేని నాయకుడు. మరి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఒక సామాన్య కార్యకర్త లేక అన్న ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి మరి అన్నను మరి గెలిపించుకునే బాధ్యతలాగా మరి నన్ను కానివ్వండి, ప్రకాశన్నను కానివ్వండి, అక్కను కానివ్వండి మరి మా మీద నమ్మకంతో మా గౌరవ ఎమ్మెల్యే నాగరాజ్ అన్న గారు పెట్టడం జరిగింది. అఫ్సర్ అన్నను గెలిపించుకునే బాధ్యతలో మేము ముందుంటాం. ముందుగా మరి 3వ వార్డు సభ్యులకు మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి అభివృద్ధికి నోచుకోకుండా చాలామంది ఉన్నారు. చాలామంది నిరుపేదలు, హరిజనులు ఉన్నారు. మరి నేను కూడా ఒక హరిజన్నే కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇప్పటి వరకు అఫ్సర్ అన్న అన్నట్టుగా అప్పుడెప్పుడో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ఇంతవరకు ఇవ్వలేదు. మరి మా డివిజన్ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోని మా గౌరవ ఎమ్మెల్యే నాగరాజన్నతో సాధ్యం కాబట్టి మేము అందరం అలాగే మీరు కూడా అందరం కలిసి అఫ్సర్ అన్నను భారీ మేడతోని గెలిపించుకొని మరి వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజన్న గారికి మా తరపున గిఫ్ట్ ఇవ్వాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ 3వ వార్డు సభ్యులకు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ చేతి గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్.